సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నెస్టెడ్ రౌట్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి నెస్టెడ్ రౌట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో లోకలోస్ స్లాష్ డాష్ బోర్డ్ అనేది మన సింగిల్ రౌట్. ఓకే, సో లోకలోస్ స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ అనేది మన నెస్టెడ్ రౌట్స్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ రౌట్స్ని మనం నెక్స్ట్.js లో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం యాప్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ మనం డాష్ బోర్డ్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి డాష్ బోర్డ్. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్ లోపల ఇంకో ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం యూజర్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం యూజర్స్ అనే ఫోల్డర్ లోపల మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసి page.js. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్. సో ఇక్కడ నేను యూజర్స్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు యూజర్స్ అనేది రెండర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం నెక్స్ట్.js.లో నెస్టెడ్ రౌట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.